నా పేరు అంజమ్మ, అమర్ల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈ ఎన్కౌంటర్ ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ నుంచి స్టార్ట్ అయిందో ఆ ఎన్కౌంటర్స్ అన్నీ కూడా పట్టుకొని చంపేసింది ప్రభుత్వం అని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దానికి కారణాలు కూడా విజయవాడలో ఫస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ అని చెప్పి వచ్చింది మీడియాలో వార్త. తర్వాత ఒక అరగంట లోపే విజయవాడ కానూరులో ఒక మహిళా మావోయిస్టు దొరికింది అని చెప్పి కలకలం అని చెప్పి పెట్టారు. పెట్టిన తర్వాత 10 మంది మావోయిస్టులు ఉన్నారు అన్నారు, 13 ఉన్నారన్నారు, తర్వాత 27 మంది అరెస్టు అని చెప్పి కానూరులోనే అని చెప్పారు. తర్వాత విజయనగరం, ఏలూరు, కాకినాడ మొత్తం కలిపి 72 మందిని అరెస్ట్ చేశామని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే దాని తర్వాత హిడ్మా సెక్యూరిటీ టీము, దేవ్జీ సెక్యూరిటీ టీము మా అదుపులో ఉన్నారని చెప్పి చెప్పారు. చెప్పినప్పుడు మరి అప్పుడు హిడ్మా కూడా సెక్యూరిటీ టీం మధ్యలోనే ఉంటారు కదా, అట్లాంటి మనిషిని అక్కడ మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి ఎట్లా చెప్తారు? ఎట్లా జరుగుతుంది? మారేడుమిల్లిలో 10 సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీ ఇక్కడ లేదు అని చెప్పి ఆ పార్టీనే ప్రకటించుకున్నప్పుడు ఎట్లా హిడ్మా ఇక్కడికి వస్తాడు? దాని తర్వాత దేవ్జీ ఎన్కౌంటర్ అని చెప్పి నిన్న పెట్టారు, తర్వాత దేవ్జీ పేరు లేదు. మొన్న టెక్శంకర్ పేరు పెట్టారు, మొన్న లేదు, నిన్న ఉన్నాడు. అంటే ఇక్కడ విడతల వారీగా వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లి చంపేస్తున్నారు అనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి విషయం. దీనికి మల్లయ్య గారు బిగ్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏంటి సార్ మీరేమంటారు అని అంటే, మేము అంటానికి ఏమి లేదు, వాళ్ళ నుంచే మాకు వస్తున్నాయి, ఇక్కడ ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచే మాకు చెప్తున్నారు, అదే మా విజయం అని చెప్పి అంటున్నారు. అంటే విజయం అంటే అక్కడ పలానా చోట ఉన్నారు కాబట్టి వాళ్ళని మేము తీసుకెళ్లి చంపేశాం అన్నదే మనకు అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడు ఏదైతే చెల్లూరు నారాయణ, దేవ్జీ, ఆజాద్ ఇట్లాంటి పేర్లు నిన్న ఎన్కౌంటర్ అయ్యారని చెప్పి వచ్చినాయో, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కూడా హత్య చేసేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఏదైనా ఉంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళని కోర్టులో హాజరుపరిచి దాని పరంగా ఏమైనా చర్యలు ఉంటే తీసుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని చెప్పి అమరుల బంధుమిత్రుల సంఘం కోరుకుంటుంది. అట్లాగే చనిపోయినటువంటి వారందరికీ కూడా వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. కొనసాగిద్దాం.